ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ హర్షం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో కేంద్రంలో మోడీ సహకారంతో చట్టబద్ధత కల్పించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. అమరావతి రాజధాని స్వాగతించకపోవడం వైసీపీ 3 రాజధానుల కుట్ర మరోసారి బయటపడిందన్నారు పయ్యావుల కేశవ్. అమరావతిని చట్టబద్ధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కేంద్రంలో పార్లమెంటులో చట్టం రూపంలో తీసుకురావడం అనేది ప్రజలు వేసినటువంటి ఓటుకు మరొక ముందడుగు, మరొక నమ్మకాన్ని కల్పించే దిశగా కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నంగా అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. 3 రాజధానుల పేరుతో ప్రజల జీవితాలతో 3 ముక్కలాట ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నటువంటి ప్రతి యువకుడికి ఒక ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి అవకాశం, ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి స్థానం కావాలనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు ఇవాళ పార్లమెంటులో అమరావతి రాజధాని అని చట్టం జరగబోతున్నందుకు ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వపడాలి. 9 సార్లు మాట మార్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 30,000 ఎకరాలు ఉండాలి అన్నాడు, ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డులో ఉండాలి అన్నాడు. ఇది ఒక గ్రోత్ ఇంజిన్, ఇన్కమ్ జనరేట్ చేసే స్థాయి కావాలన్నాడు. కానీ అమరావతి నడిబొడ్డులో పెడితే మాత్రం కుదరదు, 3 రాజధానులు పెట్టండి.